యోసేపు పక్షాన దేవుడు ఉన్నాడు కదండి. తన అన్నలు లేరు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు యోసేపు పక్షాన లేరు. ఒంటరి వాడండి. ఎవరన్నా ఒంటరితనాన్ని అనిపిస్తున్నట్లయితే, ఒంటరితనాన్ని నాకు ఎవరు లేరండి, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టారు, మా తోబుట్టువులు మమ్మల్ని విడిచిపెట్టారు, నాన్నటువంటి వారు మాకెవరు లేరు, నేను నా భర్త నేను, లేకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను, నన్ను ఆదరించేటువంటి వారు ఎవరు, నేను ఏడిస్తే పలకరించేటువంటి వారు లేరు, నేను బాధపడితే ఓదార్చేటువంటి వారు లేరు, కష్టం చెప్పుకోవడానికి ఎవరు లేరండి, ఒంటరితనం నా జీవితంలో ఉందనంటే కనుక దేవుడు ఈ ఉదయకాల సమయంలో యోసేపుని జ్ఞాపకం చేస్తున్నాడు నీకు. యోసేపు జ్ఞాపకం చేస్తు. యోసేపు ఒంటరివాడు. యోసేపుని తన సొంతనాలు అమ్మేశారు. ఐగుప్తు దేశంలోకి వెళ్తే ఏ ఒక్కరు భోంచేసావా, తిన్నావా, ఎలా ఉంది పరిస్థితి అని అడిగేటువంటి వారు లేరు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి చాలా శాపగ్రస్తమైన జీవితమే, చాలా ఒంటరి జీవితమే, కానీ యోసేపు జీవితాన్ని దేవుడు ఫలించుడి కొమ్మగా మార్చాడు.